श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। गुरुभ्यो नमः। हरि ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। 2025 సంవత్సరం మే నెల సింహరాశి. ఈ సింహరాశికి చెప్పాలంటే అష్టమ శని పూర్తిగా బాగాలేడు. ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని. మరి ప్రాణం పోయినంత పని, తప్పనిసరిగా చచ్చిపోయేంత పరిస్థితి వస్తుంది. లేకపోతే ఆత్మహత్య చేసుకుందాం అనేంత పరిస్థితి ఈ రాశి వాళ్ళకి రాబోతుంది. కానీ మే నెల 14వ తారీఖున గురువు మిథున రాశిలోకి ఏకాదశంలోకి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. మరి ఈ గురువు వల్ల విపరీతమైన మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా మంచివాళ్ళు చేసేటువంటి పని కొన్ని వంశాలకి, ఆ వంశంలో కనీసం 10 తరాలు కూడా మేలు జరిగేటువంటి పని చేయగలుగుతారు. ఒక్కోళ్ళు ఏం చేస్తారంటే ఒక కాలేజీ కట్టిస్తారు. ఆ కాలేజీ కట్టిస్తే వాళ్ళు 4వ తరం వాడు 5వ తరం వాడు ఉంటారు. ఆ ఇంటి పేరు చెప్పంగానే ఏమంటే బలానా పేరు గల ఆయన కాలేజీ కట్టించాడు, మేము మాదే ఆ కాలేజీ, నీది కాదు, నువ్వేం కట్టించరా, పోనీ నీ ముత్తాత కట్టించాడు, అది ఆయన పేరుతో ఉంది కదా, ఆయన కానీ ఆయన పిల్లలు కానీ అనుభవిస్తున్నారా? లేదు, అది ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. కానీ ఆ పేరు మీద కాలేజీ నడుస్తుంది. కాలేజీలో ఎంతోమంది చదువుకొని పైకి వస్తున్నారు. ప్రభుత్వం ఆ కాలేజీని జాగ్రత్తగా కాపాడుతుంది. వాళ్ళు కాపాడుతుంటే కూడా నీకు అక్కడ కాలు పెట్టే అధికారం కూడా నీకు లేదు. అది మా కాలేజీ, నీవు ఏదో సంపాదించినట్లుగా చెప్తావు. అట్లాంటి మేలు జరగడానికి కారణం ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళ టైం బాగున్నప్పుడు ఎంతో మంచి చేశారు. కాబట్టి వాళ్ళు మంచి చేసిన పుణ్యం వల్ల నీవు చాలా వరకు మంచిగా బ్రతకగలుగుతావు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే గురువు ఏకాదశం చాలా మంచి టైము. శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, అది ఇంకా చాలా బాగున్నది. ఈ టైంలో రవి బాగున్నాడు, దశమంలో రవి బాగున్నాడు. ఈ గ్రహాలు బాగుంటాం నీకు చాలా మంచి జరగబోతోంది. కానీ ఈ 3 గ్రహాలు తప్పితే 5 గ్రహాలు మాత్రం బాగాలేవు. మరి అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల చాలా సమస్యలు, పోతూ దెబ్బతగులుతుందో, యాక్సిడెంట్ అవుతుందో, ఎవరి డబ్బులన్నా పోగొడతావో, నీ డబ్బులే నువ్వు పోగొట్టుకుంటావో, నీకేం జరుగుతుందో తెలియదు. ఏదన్నా యాక్సిడెంట్ జరిగింది అంటే 1 సంవత్సరం పాటు ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని తింటాం, చేసే వృత్తి చేయకపోవటం, దాని మీద ఆదాయం లేకపోవటం, ఖర్చు విపరీతంగా పెరగటం, మరి బతకడం చాలా కష్టంగా ఉండటం జరుగుతుంది. ఇంత పరిస్థితి రావటానికి కారకుడు ఎవరు? నువ్వే. కాబట్టి నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా శని బాగాలేడు. శనికి జపం చేయించాలా, శనికి దానం ఇవ్వాలా, శనికి హోమం చేయాలా, దేనివల్ల ఇట్లా వస్తుంది, అప్పుడు ఏం చేస్తే నీకు మంచి జరుగుతుంది? శని మాత్రం ఎప్పుడు కూడా చెడు చేయడు, మంచే చేస్తాడు. కానీ చెడు టైంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండకపోతేనే నీకు సమస్య వస్తుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు బాగుండని గ్రహాలు ఏమిటో ఆలోచించుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేయించుకొని ఫలితం చూపించుకొని మీ ప్రవర్తన మార్చుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఒకసారి మేము ఏం చేసామంటే ఓ బావి దగ్గరికి వెళ్ళాం. బావిలోకి పాము పడ్డది. ఆ పాము చూద్దామా, సామాన్యమైన పాము కాదు, 2 బారుల పొడుగు పాము. అది లోపల ఏమిస్తుంది, పడుతోంది, మునిగిపోతుంది. ఆ పాము పైకి వస్తుంది, గోడ పట్టుకుంటోంది, జారిపోతుంది, నానావస్థ పడుతుంది. పక్కన ఇల్లు కడుతున్నారు, ఒక పెద్ద గంప మట్టి పోస్తున్నారు.
ఆ మట్టికి గంపకి ఉయ్యాలలాగా తాళ్ళు కట్టేసి లోపల దింపాం. లోపల దింపితే ఆ నీళ్ళ అంచుకుపోతే శుభ్రంగా ఆ పాము ఆ గంపలోకి ఎక్కింది. పైకి తీసుకొచ్చి వదిలేను. దాని దారిన ఎట్లా ఉందంటే చచ్చిపోయేదాన్ని రక్షించేటప్పటికి ఇంకేం దానికి అర్థం కాలేక పిచ్చెక్కిన దానిలాగా పారిపోయింది. అందరూ అంటున్నారు, ఏమిరా పాము ఏమిట్రా, దాన్ని తీయటం ఏందిరా, దాన్ని తీస్తే అది కలిస్తే నీ బతికేందిరా అంటున్నారు. ఏం కాదులే అని ముండికి పడి ఇద్దరు ఉండి దాన్ని ఆ విధంగా లాగాం. బయటకు వచ్చింది, పరిగెత్తింది పిచ్చెక్కిదంతాగా. మరి ఆ పావును కూడా రక్షించగలిగాం. అది కూడా ప్రాణభయంతో తన్నుకుంది. దాని ప్రాణ భయంతో తన్నుకున్నప్పుడు దానికి ప్రాణ రక్షణ చేసిన వాళ్ళని చంపాలని ఉద్దేశం లేకుండా వెళ్ళిపోయింది. అట్లా సత్యము శీలత, అసత్యం అరగడకుండా ఉంటాం, మంచి హృదయం కలిగి ఉంటాం, అందరికీ కూడా ఉపయోగపడటం, దయ, ఇట్లాంటి ప్రాణ అపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి రక్షించడం. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది? ధర్మం అనేది ఎట్లా ఉంటుందంటే ప్రాణాపాయ సమయంలో ఎవరినైతే రక్షిస్తారో దాన్ని మించినటువంటి ధర్మం ఇక్కడ లేదు. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది? సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది? ఇప్పుడు ఇది చెబుతున్నది మంచి మాట. సుజనం మంచి తెలుసుకునేది, అది తెలుసుకోవటం అనేది వింటం అవసరం. సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది? క్రోధంతో కన్నా శత్రుత్వం ఏది? ఎవరినో ఏదో చేద్దాం, నాకేదో అపకారం చేశాడు, ఈ సంగతితో చూద్దాం అనేటువంటి క్రోధం కచ్చ. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది? అంగనామణి కన్నా అభినవమణి ఏది? నీ భార్య లాంటి మణి ఇంకొకటి లేరు. మణుల్లో నవరత్నాలు 9 రత్నాలు, 10వ రత్నం భార్య, ఆమె ఇంటికి లక్ష్మి. అంగనామణి కన్నా అభినవమణి ఏది? రుణము కంటేను నరునకు రోగమేది? రుణం కంటే ఇక వేరే రోగం లేట. రుణము కంటేను నరునకు రోగమేది? ధరణి అపకీర్తి కంటేను నరకమేది? వీడు దొంగ, వీడు దొంగతనం చేశాడు, వీడిని పట్టుకొని నిలబెట్టి నానాగం చేసి వాడిని కొట్టినా వాడి దగ్గర ఏమీ లేదు, వాడిని నానాగం చేశాడు. మరి రుణము కంటేను నరునకు రోగం. ఒకడికి కాజేశావు, ఇంకో చోట అప్పులు చేశావు, వాడు అప్పుకు గెట్టావు. రుణము కంటేను అట్లాంటి దానికంటే రోగం వేరే లేట. ధరణి ఇది అపకీర్తి. ఇట్లాంటి పనులు చేసి 10 మందిలో వచ్చి వీడు దొంగ, వీడు మంచివాడు కాదు, వీడు తీసుకుని ఎగ్గొడతాడు, వీడి దగ్గర చేరనీయకూడదు అనేటువంటి అపకారం. ధరణి అపకీర్తి గంటను నరకమేది? సర్వదా కీర్తి గంటను స్వర్గమేది? కీర్తి ఎట్లా ఉంటుందంటే మనం మంచి పనులు చేస్తూ, మంచి చెబుతూ, మంచి లక్షణం కలిగి, మరి ఒకరికి ఉపయోగపడే పనులు, ఉపయోగపడేటువంటి లక్షణాలు చేయటం. దీనివల్ల మరి ఎంతో ధరణి అపకీర్తి గంటను నరకమేది, సర్వదా కీర్తి గంటను స్వర్గమేది? ఈ కీర్తిని మించినటువంటి స్వర్గం లేదుట. ఎందుకంటే ఈ విశ్వావసనామ సంవత్సరం మరి 9 గ్రహాల్లో 6 గ్రహాలు పాపగ్రహాలు అయిపోయినాయి, 4 గ్రహాలే శుభగ్రహాలైనవి. దీనివల్ల చెడు ఎక్కువగా ఉన్నది అని చెబుతున్నా. చూడండి, మన ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం, నేను మరి సన్యాసిని, నా అంతటి వాడు లేడు, నేను అఘోరాని అని చెప్పి ఘోరమైనటువంటి మంచి ఆడపిల్లలు చెడగొట్టే నేను చంపుతా, నా గదిలో తాళం పెట్టండి, నెలైనా బతుకుతా, ఇన్ని బింకాలు కొట్టాడు. చివరికి దేశం మొత్తంలో మరి మంచిని రక్షిస్తానన్నాడు. మంచి పోతుంది, దాన్ని రక్షణ చేస్తా అన్నాడు. మంచి రక్షణ చేయలే, ఆడపిల్లలు చెడగొట్టి భక్షణ చేశాడు. ఇవాళ పట్టుబడ్డాడు. ఇది జరగడానికి కారణం ఏంటంటే ఆ చెడు స్వభావం. ఇక వాడు మళ్ళీ బయటకు వచ్చి ఎవరిలోనైనా తిరగలడా? వాడు ఎక్కడైనా మనిషిగా బతకగలడా? వాడు పుట్టింది ఎలాగాయితో ఇవాటి వరకు జరిగింది మొత్తం
విలేకరులు పట్టుకున్నారు, మొత్తం బయట పెట్టారు. మరి వాడిని అరెస్ట్ చేశారు, తీసుకొస్తున్నారు. చివరికి వాడికి ఏం గట్టి పడుతుందో తెలియదు. కానీ ఏదైనా ఒకటే అలా చేసినప్పుడు, తప్పు జరిగినప్పుడు, నేను తప్పు చేశాను క్షమించమంటే, ఇక మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే మానవుడికి ఎప్పుడు కూడా రక్షణ ఉంటుంది. నరుడని రుచినావో గురునాత్మకృతార్థతనందజాలవు, ఈశ్వరుడని రుచినావు అలా బ్రహ్మ పదార్థమరుంగవచ్చు. నీ సరిజగు లక్ష్యమొక్కటి చాలును సాధనలెల్లగూర్చు, ఈశ్వరుడని నమ్మి మనసా గురుపాదములాశ్రయంపుమా. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యకర్త, ఎవడు కర్త? జగతాం భర్త, జగతని మొత్తం రక్షిస్తున్నాడు. సంహర్త, ప్రతి జీవరాశిని 33 కోట్ల జీవరాశిని సంరక్షిస్తున్నాడు. సంహర్త మహసాం నిధి, ఇంతమంది బతకడానికి ఆహారం అనేది కావాలి. ఇదంతా కూడా అందరికీ ఇస్తున్నాడు. మహసాం నిధి, ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. పైన సూర్యభగవాను రూపంలో, కింద భూమి రూపంలో ఉండి మనకు ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో అన్నీ వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? జగత్తు మొత్తం, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కనపడేటువంటి భగవానుడు ఎవడు? సూర్య భగవానుడు. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కనపడేది భూమి. ఈ భూమి, ఈ సూర్య భగవానుడు. వీళ్ళ వల్ల అన్ని రకాల నిప్పు, నీరు, పంట, ఆహారం అన్నీ కూడా తీరుస్తున్నారు. అటువంటి భగవంతుడికి శతవిధాల నమస్కారం చేస్తూ ఉన్నాను.